హైదరాబాద్ లో ఉచిత కన్సల్టేషన్ మరియు స్క్రీనింగ్ కొరకు ఎవిస్ హాస్పిటల్స్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. అల్జీమర్స్ వ్యాధి అంటే జ్ఞాపక శక్తి అనేది క్రమముగా సన్నగిల్లిపోవటం. ఈ అల్జీమర్స్ వ్యాధి అనేది ఎన్ని స్టేజెస్గా ఉంటుంది, ఆ టైంలోని బ్రెయిన్లోని ఎటువంటి మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి, దీనికి ఎటువంటి చికిత్సలు అనేవి మన భారత్లోని అందుబాటులో ఉన్నాయి. ఈ విషయాలపై అవగాహన కల్పించేందుకు మనతో పాటు ఉన్నారు సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథన్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్, ఈరోజు అల్జీమర్స్ డే సందర్భంగా ఈ అల్జీమర్స్ వ్యాధికి సంబంధించి కొన్ని వివరాలు మీ నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాం. ఏంటి సార్ అల్జీమర్స్ అంటే? అసలు ఏం జరుగుతుంది అల్జీమర్స్ వచ్చేటప్పుడు మన బ్రెయిన్లో ఎటువంటి మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి? ఆల్జీమర్స్ డే అనేది ప్రపంచం అంతా కూడా సెప్టెంబర్ 21వ తారీఖు నాడు చేస్తారు. ఈ నెలంతా కూడా అసలు ఆల్జీమర్స్ నెలగా కూడా పరిగణిస్తారు. అది ఎందుకంటే ఆల్జీమర్స్ వ్యాధి తాలూకా ముఖ్యత ప్రపంచం అంతా గమనించి ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని అట్లా, అలాగే ఎపిలెప్సీ డే అని అన్నింటికీ మధ్య డేస్ వచ్చాయి. ఆల్జీమర్స్ వ్యాధిలో ఏం జరుగుతుందంటే ముఖ్యంగా జ్ఞాపక శక్తి దగ్గర దెబ్బతింటుంది. నెమ్మదిగా జ్ఞాపక శక్తి, తర్వాత ఆలోచన, క్యాలిక్యులేషను, జడ్జిమెంటు, భాష, లాంగ్వేజ్ ఇవన్నీ నెమ్మదిగా నశిస్తాయి. దానికి కారణం ఏంటంటే బ్రెయిన్లో మధ్యలో కనెక్షన్స్ ఉంటాయి. బ్రెయిన్ కణాలకి మధ్య కనెక్షన్స్ ఉంటాయి. ఆ కనెక్షన్స్ డ్యామేజ్ అయ్యి కణాలు దెబ్బతిని పూర్తిగా డ్యామేజ్ అయిపోతాయి. ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిణామం. అందువల్ల ఇప్పుడు ఎంత మనం ముందుగానే దాన్ని గుర్తించకపోయి సరైన వైద్యం కానీ చేయకపోతే అసలు ఆల్జీమర్స్తో బాధపడుతున్న వ్యక్తులను చూసి చాలా బాధ అనిపిస్తుంది. ఏమి చేయలేని పరిస్థితి. ఒకప్పుడు అంత షార్ప్గా అంత తెలివిగా ఉన్న వ్యక్తులు ఈ రోజున చూస్తే అలాగా ఇండిపెండెంట్గా ఉన్నటువంటి నార్మల్గా ఉన్న వ్యక్తులు ప్రతిదానికి ఇంకొకరి మీద డిపెండ్ అవ్వడం ఉంది చాలా అన్యాయంగా అనిపిస్తూ ఉంటుంది. అంటే సాధారణంగా వయసు మళ్ళిన వాళ్ళనే అల్జీమర్స్ వ్యాధి వస్తుందా అనే ఒక ఇది ఉంటుంది. అది మామూలుగా అసలు అందరిలో ఉన్న అభిప్రాయం. అది నిజానికి అది ఒకటే కాదు. ఆల్జీమర్స్ వ్యాధి అన్నది ఒక మార్బిడిటీ. ఇప్పుడు మనం ఏది కోవిడ్ టైంలో వయసు అన్నది ఏ జబ్బుకైనా ఒక కోమార్బిడ్ ఫ్యాక్టర్. కానీ మిగతా ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఏ కారణాలు ఆలోచిస్తూ ఉంటే ఒకటేమిటి, ఈ మధ్యకాలంలో చూడండి స్ట్రెస్ లేని వ్యక్తి అంటూ లేడు ఏ వయసులో. కానీ ఒత్తిడి అన్నది ప్రతి వాళ్ళు లోనవుతున్నారు. అంత ఒత్తిడి ప్రపంచమైంది, ఒత్తిడి బ్రెయిన్ అయిపోయింది. దానివలన ఏమవుతుంది, ఒత్తిడి ఉండేసరికి మా లోపల దానిని ఒక ఒత్తిడి హార్మోన్ ఒకటి ఉంటుంది. ఆ హార్మోన్ కానీ కార్టిసాల్ కానీ రిలీజ్ అయినట్టయితే రోజుకి అలా రిలీజ్ అయినప్పుడల్లా బ్రెయిన్ అంతా ఇంకా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఒత్తిడి లేనప్పుడు ఎవరు గ్రహించరు. అది నాయిస్ పొల్యూషన్. అంటే ఇప్పుడు చూస్తూ ఉంటే చూస్తూ అసలు ఎంత ఇదండి. నార్మల్గా మనం ఇద్దరం మాట్లాడుకుంటూ ఉంటే ఒక 60 నుంచి 70 డెసిబెల్స్ డెసిబెల్స్లో ఉండాలి. ఇప్పుడు మీరు తీసుకోండి, హైదరాబాద్లోనే తీసుకోండి, జూబ్లీ హిల్స్, లేకపోతే తార్నాక, కూకట్పల్లి, తర్వాత పంజగుట్ట, జీడిమెట్ల ఇలాంటి ప్రాంతాలు ఉన్న ధ్వని ట్రాఫిక్ వల్ల అవనివ్వండి, ఇండస్ట్రీస్ వల్ల అవనివ్వండి, ఏరోప్లేన్స్ వల్ల, ట్రైన్ వల్ల కానీ అంత లేదు. అదే కాకుండా కొంతవరకు వయసు తాలూకా ప్రభావం కూడా ఉంది. కోవిడ్ అన్నది ప్రతి వాళ్ళని దెబ్బ కొట్టింది. కోవిడ్ వచ్చిన తర్వాత గణనీయంగా పెరిగారు ఈ సంఖ్య. ఎవరైతే ఆల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళ సంఖ్య కోవిడ్ వచ్చినప్పుడు కూడా మనం అనుకున్నాం ఏవైతే న్యూరో డీజనరేటివ్ డిజీజ్ ఆల్జీమర్స్ కానీ, పార్కిన్సన్ వ్యాధి కానీ వీళ్ళందరి సంఖ్య పెరిగింది. ఇలాగే ఆల్జీమర్స్ వ్యాధి సంఖ్య కూడా పెరిగింది. ముఖ్యమైన లక్షణాలు, కారణాలు అయితే ఇవే. అంటే నిద్రలేమికి ఆల్జీమర్స్కి ఏమైనా సంబంధం చాలా ఉంది. ఎందుకంటే ఎవరిలో అయితే ఇప్పుడు మనం ఏదైతే ముందు జాగ్రత్తలను మనం మాట్లాడుకుంది ప్రివెన్షన్, అప్పుడు నిద్ర అన్నది చాలా ముఖ్యం. నిద్ర అన్నది ఏమవుతుంది, మెదడు లోపల ఉండేటువంటి మలిన పదార్థాలని బయటకు పంపించేటువంటి ఒక సమయం. అది సృష్టికర్త సమయం ఇచ్చాడు. అది ఈ టైంలో మీరు పడుకోవాలి అని. దానికి మీరు చాలా మంచి మాటలు చెప్పారు. బ్రెయిన్లో 2 రకాల ప్రోటీన్స్ ఉంటాయి. ఒకటి టౌ ప్రోటీన్, రెండోది అమైలాయిడ్ ప్రోటీన్. ఈ రెండు ఇప్పుడు చేనుకి కంచి పెట్టిన మాదిరి. ఇప్పుడు ఈ చేను వేస్తే ఇబ్బంది అప్పుడు వస్తుంది. జరిగింది కూడా అలాంటిది. అసలు ఈ ఆల్జీమర్స్ వ్యాధి రావడానికి కారణభూతమైనది ఈ టౌ ప్రోటీన్, అమైలాయిడ్ ప్రోటీన్. అమైలాయిడ్ బీటా అన్నది బ్రెయిన్లో నార్మల్గా ఉండేది, అందరూ గమనించాలి. అది అవసరం కూడా. ఇప్పుడు బ్రెయిన్కి ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, ఆ రక్త ప్రవాహం కానీ ఏదైనా ఆపడానికి హీమోస్టెసిస్ అంటారు. అదే కాకుండా కమ్యూనికేషన్స్కి ఒకటి, న్యూరో డెవలప్మెంట్ ఏదైతే ఒక పుట్టిన బిడ్డ కానీ నెమ్మదిగా బాగా అవ్వడానికి ఉపయోగపడేటువంటి ప్రోటీన్, ఒక రకమైన అవసరమైనటువంటి మాంసకృతులు. అంటే ఇది పవర్ హౌస్ అనమాట. అలాంటిది ఇప్పుడు కానీ ఎక్కడైనా పేరుకుపోయింది అనుకోండి, ఏదో కారణాల వల్ల, నిద్ర తక్కువైనా, స్ట్రెస్ వల్ల కానీ పేరుకుపోతుంది బ్రెయిన్లో.
ఈ అమలాయిడ్ అన్నది ఈ కణానికి మెదడులో ఉండే కణాలని పేరు బెడ్ సెల్స్ అంటారు. కొన్ని బిలియన్స్ ఉన్నాయి సెల్స్. ఇంతవరకు ఎవరు కౌంట్ చేయలేదు బ్రెయిన్లో ఎన్ని సెల్స్ ఉన్నాయి, ఏ మేధావి కూడా. ఈ సంవత్సరం ఇన్నాళ్ళ తర్వాత కూడా అలాంటి కణం మధ్య ఇది పేరుకుపోతుంది. పేరుకుపోయిన సమాచార వ్యవస్థ ఏదైతే సృష్టికర్త తమ అమర్చాడో అది కుదేలైపోతుంది. రెండోది తౌ ప్రోటీన్. ఈ తౌ ప్రోటీన్ అంటే ఏమిటి? అది కూడా కణం తాలూకా షేపు, దాని ఆర్గనైజేషన్ కోసం ఉపయోగపడేటువంటి గొప్ప ప్రోటీన్. ఇది ఇలాంటప్పుడు ఏదైతే ఈ ఆల్జిమర్స్ వ్యాధులు ఏమవుతుంది, ఈ ఫైబ్రిల్స్ అనే కొన్ని పొరల్లాగా చిన్న చిన్న తీగల్లాగా ఉన్నవి ట్విస్ట్ అయిపోతాయి. ట్విస్ట్ అయిపోయి వచ్చేదాన్ని ట్యాంగిల్స్ అంటారు. ఆ ట్యాంగిల్స్ అన్నవి ఏంటి, అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా కణాలు పనిచేయకుండా ఆపేస్తుంది. అమలాయిడ్ వల్ల వచ్చేదాన్ని ప్లాక్స్, వీటి వల్ల వచ్చేది ఏదైతే టౌ ప్రోటీన్ వల్ల వచ్చేదాన్ని ట్యాంగిల్స్ అంటారు. ఈ రెండే మెయిన్ పెథాలజీ బ్రెయిన్ లోపల జరుగుతాయి. వీటన్నిటికీ మనం చెప్పినటువంటి స్ట్రెస్, నిద్ర తక్కువ, ఇవన్నీ కారణభూతం అవుతున్నాయి. సో ఆల్జీమర్స్ కి డిమెన్షియాకి ఏంటి సార్ డిఫరెన్స్? ఆల్జీమర్స్ అన్నది డిమెన్షియాలో ఒక రకం. అంతేనా? ఇప్పుడు అందులో 5 రకాల 4 రకాల డిమెన్షియాలు ఉన్నాయి. ఏది మామూలుగా సెనైల్ డిమెన్షియా అని, వాస్కులర్ డిమెన్షియా అని, ఇలాగ చాలా ఉన్నాయి. అందులో ఈ ఆల్జీమర్స్ అన్నది అన్నిటికంటే ముఖ్యంగా కామన్గా కనబడేటువంటి డిమెన్షియా. డిమెన్షియా అంటే మర్చిపోయేకి సంబంధించిన వ్యాధి. దీని లక్షణాలు ఏ రకంగా ఉంటాయి సార్ ఆల్జీమర్స్? లక్షణాలు అనేది దీన్ని జనరల్గా మేము 3 స్టేజ్ల్లో దాన్ని నిర్దేశిస్తాం. ఒకటేంటంటే ముందు ఏదో వస్తువులు ఎక్కడికి బయటకు వెళ్ళాలి, కీ మర్చిపోతారు ఆయన. శ్రీమతి గారు ఏదో సామాన్లు చెప్తారు, కొన్ని సామాన్లు మర్చిపోయి తిరిగి వచ్చేస్తారు, ఆమె గుర్తు చేస్తారు మీరు మర్చిపోయారని. ఎవరో బాగా క్లోజ్ ఫ్రెండ్ కనబడతాడు, ఏం రామారావు గారు అని చెప్పడానికి చాలా క్లోజ్ ఫ్రెండ్ అని మర్చిపోతాడు. ఇలాగ చిన్న చిన్న విషయాలు జరుగుతూ ఉంటాయి ఫస్ట్ స్టేజ్లో. ఆ స్టేజ్లో అంత మనం దాన్ని గుర్తించం, దాన్ని పట్టించుకో. సాధారణంగా కొన్ని పనుల మీద కొంత వయసులో 60 సంవత్సరాలప్పుడు సహజం. ఈ విషయం వల్ల అక్కడ ఆగిపోతే సరిపోయింది. ఇప్పుడు రెండో స్టేజ్ 2, ఇది కొంచెం ఇబ్బంది. అసలు ఏమిటి, ఇవాళ డేట్ చెప్పలేడు, ఏ రోజు ఈవేళ, ఏది ఉద్యోగం చేసి బాగా తరువుగా ఉన్న మనిషి డేట్ చెప్పలేడు, ఏ రోజు చెప్పలేడు. ఇంకొకటి వీళ్ళు అందరూ గమనించాల్సింది ఏంటంటే రాత్రి నిద్రపోరు, పగలు నిద్రపోతారు. అంటే ఈ సర్కాడిక్ రిథమ్ అన్నది ఏదైతే సృష్టికర్త అమర్చాడు సైకిల్ అన్నది, అది మారిపోతుంది. పగలు నిద్రపోతారు, రాత్రి నిద్రపోరు. ఇది ఎవరన్నా చుట్టాలు కానీ ఈ ఒక్క ముఖ్యమైనటువంటి లక్షణాన్ని గమనిస్తే దయచేసి అది ఆల్జీమర్స్ అని కాకపోయినా ఆల్జీమర్స్ కావడానికి చాలా ముందు దారి తీస్తుందా అనే డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం అయితే చాలా ముఖ్యంగా ఉంది. చాలా ఇరిటబుల్గా ఉంటారు, ఏ పని మీద నిలకడ ఉండదు. ఒక పని ఒకసారి చేస్తే మళ్ళీ ఇంకో పని మీద చేస్తాం. ఇది స్టేజ్ 2. అదే కాకుండా ఇంటికి నుంచి బయలుదేరి వెళ్ళారు, వాకింగ్ చేయడానికి వెళ్ళారు, మర్చిపోతాడు ఆయన. ఇంకొక వీధిలో తిరుగుతూ ఉంటాడు, తన ఇంటినే మర్చిపోయినటువంటి దైనందిన పరిస్థితి. అలాంటప్పుడు ఎవరో చూసుకొని ఇదేంటి ఇక్కడ ఉన్నారు వెంకట్రావు గారు అని తీసుకొస్తారు. మూడవది అయితే ఇంకా ప్రమాదమైన పరిస్థితి. అంటే ప్రతి పనికి భోజనం పెట్టడానికి కానీ, కూర్చోబెట్టడానికి కానీ, నిలబడడానికి కానీ ఇంకొకరి మీద డిపెండెంట్ అయ్యేటువంటి పరిస్థితి. అంటే ఈ టైంలో భోజనం చేయాలి, లేకపోతే నాకు ఆకలిస్తుంది, ఇలాంటి విషయాలు కూడా చెప్పలేని పరిస్థితి ఆ టైంకి ఇవ్వటం. అదే కాకుండా అసలు తన చుట్టుపక్కల పరిసరాల తాలూకా పరిస్థితిని అసలు అతను ఉనికినే గమనించలేడు. తనకు తెలియదు అసలు ఏం జరుగుతుందో. మూత్రం కంట్రోల్ ఉండదు, నిద్ర అయితే సరే తనప్పుడు తనకి ఇష్టం వచ్చినప్పుడు పడుకుంటాడు. అసలు స్టేజ్ 1 అన్నది పర్వాలేదు, మనుషులు కూడా ఎవరిని గుర్తుపట్టలేదు. అది ఎప్పుడో స్టేజ్ 2లోనే మనుషులు గుర్తుపట్టడం మర్చిపోతుంది. అందువల్ల స్టేజ్ 1లో కానీ గమనిస్తే ఆల్జీమర్స్ వ్యాధి ఇంత ప్రమాదం రాకుండా ఆపడానికి మనం దాన్ని అడ్డకట్ట వేసిన వాళ్ళం. సో అమెరికా లాంటి కంట్రీస్ తోటి పోల్చుకుంటే భారత్లో కొంచెం తక్కువనే చెప్తారు, ఎందుకు అక్కడ ఎక్కువ ఇక్కడ ఇంకా? అది చాలా శుభ పరిణామం. నిజంగా నేను ఆ మాట ఎన్నిసార్లు ఇలాంటి కార్యక్రమాలు చెప్పాను. ఏమిటంటే భారతదేశంలో అమెరికా కంటే ఆర్థికంగా వాళ్ళు చాలా ముందుగా ఉన్నా కూడా భారతదేశంలో 4.4 రెట్లు తక్కువ. దానికి కారణం ఏమిటంటే ఒక గొప్ప మందు ఉందండి, దాని పేరు పసుపు. పసుపు ప్రతి ఇంట్లో వాడుతూ ఉంటారు, ప్రతి కూరల్లో వాడుతూ ఉంటారు. పసుపు చేసినటువంటి ఉల్లి చేసిన ఇది తల్లి చేస్తుందని కన్నా పసుపు చేసిన మెదడుకు సంబంధించి అసలు ఇంకోటి లేదని చెప్పాలి. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో వాడినంత పసుపు ఇంకెక్కడ వాడరు. అసలు భారతదేశంలోనే పసుపు తయారీ కేంద్రం ఈరోడ్ అన్నది అన్నిటికంటే ప్రశస్తమైన ప్లేస్ తమిళనాడులో. సరే మన నిజామాబాద్ ఉండేనే ఉండదు. సో పసుపు అన్నది దాంట్లో ఏమిటంటే కుర్కుమిన్ అని ఒక ఇది ఉంటుంది, కుర్కునాయిడ్స్ అని. అవి మెదడులో ప్రవేశించడానికి బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అని ఏదైతే ఒక పొరలాగా ప్రొటెక్టివ్ లేయర్ ఉంటుందో దాన్ని ఈజీగా ప్రవేశిస్తుంది.
దానివలన ఇలాంటి ఇబ్బందులు కూడా రాకుండా ఉండడానికి, ఏదైనా దానికి హాని జరగకుండా ఉండడానికి చాలా చాలా ఉపయోగపడుతుంది పసుపు. అందువల్ల భారతదేశంలో ఒక ముఖ్యమైన కారణం అంటే ఇప్పుడు అక్కడ నాగరికత, అక్కడ నిద్ర తక్కువ అవ్వడము, స్ట్రెస్ అన్నది ఈ దేశంలో కూడా నెమ్మది సంక్రమించింది. అయినా కానీ పసుపు వాడకం అన్నది ఇంతమంది తక్కువ ఉండడానికి, ఇప్పుడు భారతదేశం జనాభాకి 8 మిలియన్లు అంటే చాలా తక్కువ. అమెరికా జనాభాకి ఎంత ఎక్కువ, దానికి ఇంకా 4 రెట్లు వేసుకోండి అది. సో అందువల్ల భారతదేశంలో తప్పకుండా అది ఒక కారణం, ముఖ్యమైన కారణం అయితే ఏంటంటే ఉందో, మామూలుగానే భారతీయులు శాంతి ప్రియులు, ఇప్పుడు ఏంటంటే అది కూడా కొంచెం మారుతూ ఉండదు రకరకాల కారణాల వల్ల. ఈ పసుపు వాడకం అన్నది ఒక ముఖ్యమైన విషయంగా కూడా నేను అనుకుంటాను. సో గతంతో పోల్చుకుంటే ఇప్పుడు మనం ఈ డయాగ్నోస్ చేసుకోవడానికి వచ్చినటువంటి లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ ఏంటి? ఒకప్పుడు డయాగ్నోసిస్ అన్నది అసలు క్లినికల్ అనే అంటే ఏంటి, అతను మర్చిపోతున్నాడండి, అసలు ముందులాగా యూరిన్ కంట్రోల్ లేదు, భోజనం చెప్పటం లేదు అలా అంటే ఇంకా అది అల్జీమర్స్ వ్యాధి, మతిమరుపు వ్యాధి వచ్చేసిందని లక్షణాలతో పాటుగా గుర్తుపెట్టారు. కానీ ఒకసారి ఒక వ్యక్తికి మనం ముద్ర పడేసి ఇంకా అల్జీమర్స్ అని చెప్పే ముందు దానికి నిర్దిష్టమైనటువంటి మనకి ఇది కూడా పరీక్షల పద్ధతులు కూడా ఉండాలి. దానికి వచ్చిన తర్వాత సిటీ స్కాన్, నిజానికి సిటీ స్కాన్కి అల్జీమర్స్ వ్యాధిలో పెద్ద ఉపయోగం ఉంది. తర్వాత ఎంఆర్ఐ వచ్చింది. ఎంఆర్ఐలో ఈ మధ్య కాలంలో ఫంక్షనల్ ఎంఆర్ఐ అని చేస్తున్నారు, అంటే ఎక్కడెక్కడ పనితనం లోపించిందని చెప్పేటువంటి. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కలిపి చేసినట్టయితే చాలా ఉపయోగకరంగా ఉంది అని ఈ మధ్య శాస్త్రం చెప్తుంది. దానికంటే అన్నిటికంటే ముఖ్యమైనది ఈ వ్యాధిలో పెట్ స్కాన్. పెట్ స్కాన్ మామూలుగా మిగతా విషయాలు కూడా చాలా చేస్తున్నాం. మామూలుగా ఎక్కువ మందికి మనం చేసేది పెట్ స్కాన్ కోసం ఏదంటే ఏదైనా క్యాన్సర్ ఉందా, శరీరం ఎక్కడ దాగి ఉందా అని ముందు చేసేవాళ్ళం. ఇప్పుడు బ్రెయిన్ తాలూకా స్థితిగతులు ఎలా ఉన్నా చెప్పేదాన్ని కూడా వాడుతున్నారు. ఆల్జీమర్స్కు ఇదైతే మనం చెప్పుకున్నాం తవ్ అని, ఎమలాయిడ్ అని. ఎమలాయిడ్ పెట్టని తవ్ పెట్టని వచ్చింది, అంటే దాని సాఫ్ట్వేర్ దాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది. అప్పుడు ఈజీగా ఎక్కడుంది ఎమలాయిడ్, ఎక్కడ అక్యుములేట్ అయింది, లేకపోతే ఈ తవ్ ఎక్కడ అక్యుములేట్ అయింది అని క్లియర్గా చెప్పడం, డయాగ్నోసిస్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ మధ్య కాలంలో NIH, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్, అమెరికా వారు సౌజన్యంతో ఒక గొప్ప పరిశోధన వచ్చింది. అంటే ఆల్జీమర్స్ వ్యాధి 10 నిమిషాలు నిర్దేశించేటువంటి ఒక పద్ధతి, ఒక రక్త పరీక్ష. నమ్మండి, దీని పేరు ప్రీసివిటీ AD2 అనే దాని పేరు. సరే, అది ఎందుకు వచ్చిందని చాలా కాంప్లికేటెడ్ పేరు. మొత్తం మీద ఏమిటంటే ఈ తవ్ ప్రోటీన్, ఎమలాయిడ్ ప్రోటీన్ తాలూకా నిష్పత్తిని నిర్దేశించేటువంటి పరీక్ష. ఇది 90% పాజిటివిటీ రేట్, అంటే చాలా గొప్ప. 10 సెకండ్లో తయారవుతుంది. ఖర్చు ఏదో చెప్పారు వాళ్ళు, ప్రస్తుతానికి $600-700 అమెరికన్ డాలర్లు. ఇంకా అది FDA అప్రూవ్ అయింది కానీ ఇంకా వాడకంలోనికి రాలేదు. సో చాలా తొందరగా వచ్చిందన్నది ఇంతకుముందు చెప్పినట్టుగానే 2024 అనేది బ్రెయిన్కి సంబంధించి చాలా గొప్ప సంవత్సరం అని నేను చెప్పాలి. స్టార్టింగ్లో ఎవరు ఎలాన్ మస్క్ గారు ఒక చిప్ పెట్టారు, తర్వాత ఇంకొక ఆయన బ్రెయినే మార్చేస్తాం, శుభ్రంగా శరీరాన్ని మార్చేస్తాం అవసరం అయితే అని చెప్పారు. ఆ తర్వాత ఇంకొకటి కంటి చూపు కూడా ఇంప్రూవ్ చేయడానికి మాస్కర్ ఈ మధ్యన మళ్ళీ 2 రోజుల క్రితం చెప్తున్నాడు, బ్లైండ్ స్పాట్ అని. ఇట్లా బ్రెయిన్కి సంబంధించి విపరీతంగా అన్ని రంగాల్లో కూడా మారుతూ, వైద్య రంగాల్లో చాలా పెనుమార్పులు వస్తున్నాయి. న్యూరో సర్జన్గా నేను చెప్పేది ఏంటంటే చాలా మార్పులు వచ్చింది. ఇప్పుడు మాటకి 10 నిమిషాల్లో అంటే టెస్ట్ అంటే ఆల్జీమర్స్ సంవత్సరాల కొద్ది కష్టపడి నిర్దేశించలేనిది ఎంత మార్పు. కాబట్టి ఈ పరీక్ష అనేది వాడకంలో అదేమిటి మళ్ళీ ఎక్కడెక్కడ చిన్న క్లినిక్స్లో, ఎక్కడో పెరిఫెరీలో, ఎక్కడో మహబూబాబాద్లో, లేకపోతే జగిత్యాలలో కూడా, ఏదో హైదరాబాద్ సిటీలోనే కాదు, అలాంటి చోట్ల కూడా సాధ్యమైన కాబోయేటువంటి పరీక్ష. అంటే అక్కడక్కడ ఉండేటువంటి నిపుణులు కూడా దీనిని చాలా ఈజీగా పట్టుకునేటువంటి గొప్ప పరీక్ష. మనం అందరం కోరుకునేది ఆ పరీక్ష వాడకంలోకి రావాలి. ఓకే. సో ట్రీట్మెంట్ విధానానికి వచ్చేటప్పుడు ఏంటి, ఏమైనా మందులు దీనికి అవైలబుల్ ఉన్నాయా? సో ఈ మందులు వాడుకున్నా కూడా మన భారతదేశంలోనే తయారవుతున్నటువంటి మందులు ఎలా ఉన్నాయి మనకు అందుబాటులో ఉన్నటువంటి? మందులు అన్నది ఒకప్పుడు నిజానికి ఆల్జీమర్స్ వ్యాధికి మందులు లేవు. ఈ మధ్య కాలంలో మందులు కొన్ని వస్తూ ఉన్నాయి. ఎందుకంటే విపరీతమైన పరిశోధన జరుగుతూ ఉంది. ఎందుకంటే ఆల్జీమర్స్ వ్యాధి తాలూకా సంఖ్య పెరుగుతూ ఉంది. అది మామూలు ఏదైతే 80 సంవత్సరాలు ఏదైతే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, అన్ని సంవత్సరాలు బతుకుతారు. ఏదో ఇన్ఫెక్షన్, ఏదో యూరిన్ ఇన్ఫెక్షన్, చెస్ట్ ఇన్ఫెక్షన్ వస్తే తప్ప. అంటే ఆ విధంగా ఈ భారతదేశం తాలూకా ఆర్థిక పరిస్థితి మీద ఎంత దాని తాలూకా ప్రభావం చూపుతూ ఉంటుంది. ఇంతమంది ఏం ఇన్వాలిడ్ అయిపోయి పనులేం చేయలేని పరిస్థితులు. అందువల్ల భారతదేశం కానీ, అమెరికా దేశం కానీ వాళ్ళందరూ కూడా విపరీతమైన పరిశోధన ఆ దిశలో చేస్తున్నారు. ఈ దిశలోనే ఒక ముఖ్యమైన పరిశోధన ఏదైతే బెంగళూరు నుంచి వచ్చింది 2023 సెప్టెంబర్, కరెక్ట్గా సంవత్సరం క్రితం. అక్కడ ఒక జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ అని ఒకటి. మీరు నమ్మండి, అక్కడ పరిశోధన భారతదేశం ప్రభుత్వం వాళ్ళు కూడా గమనించి అది చిన్న
ఏదైతే ఆల్టర్నేటివ్ మెడిసిన్ ఏదైతే ఆయుర్వేదం హోమియోపతి సంబంధించిన మాదిరిగా ఓక్ ట్రీ ఒక చెట్టు ఉంటుంది, సింధూర వృక్షం అని. అది ఎక్కడో మన కొన్ని రాష్ట్రాలు కేరళలోన లేకపోతే హిమాచల్ ప్రదేశ్లోన ఇలాంటి దగ్గరలో దొరుకుతుంది ఆ చెట్టు బెరడు నుంచి వచ్చినటువంటి రసం నుంచి టానిక్ యాసిడ్ అని ఒకటి ఉంటుంది. అది బ్రహ్మాండమైన మందుగా పనిచేస్తుంది అని వాళ్ళ పరిశోధనలో తెలిపారు. అలాగే ఇంకో చెస్ట్నట్ చెట్టు అని. వాళ్ళ తాలూకు ఆలోచన ఏంటంటే ఏదైతే మనం తౌ ప్రోటీను ఎమలైడ్ బీటా కాకుండా ఈ ఐరన్ ఏదైతే అంటే శరీరానికి అవసరం కూడా, అది రక్తం తయారీకి ఐరన్ మనం విన్నాం చాలాసార్లు, గర్భవతులకి ఐరన్ ఇస్తూ ఉంటారు. అలాంటిది కొన్ని కారణాల వల్ల ఈ ఆల్జిమర్స్ వ్యాధి తాలూకు మెదడులో అది పెరిగిపోతుంది. ఇది అదే కాకుండా గ్లూటామిన్ థైరాయిడ్ పెరాక్సిడేజ్ అని ఒక ఎంజైమ్ కూడా ఎక్కువ ఇన్యాక్టివ్ అయిపోతుంది. సో ఈ ఐరన్ తీయడానికి ఈ టానిక్ యాసిడ్ ఏదైతే ఈ చెట్టు బెరడు నుంచి ఓక్ చెట్టు నుంచి వచ్చేటువంటి టానిక్ యాసిడ్ విపరీతం ఉపయోగం పనిచేస్తుంది. టౌ ప్రోటీన్ తగ్గించేస్తుంది. ఆల్ఫా బీటా ఎమైలాయిడ్ కూడా క్లినికల్ గా అప్రూవ్డ్ అయినాయి. దానికి పేటెంట్స్ రావాలి. అంటే భారతదేశం తాలూకా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఆరోగ్యకు సంబంధించినటువంటి తాలూకా మినిస్ట్రీ వాళ్ళందరూ దాన్ని పరిగణలో తీసుకొని మన దేశంలో వచ్చింది పరిశోధన తీసిపడేయకుండా గొప్ప పరిశోధన అది. దాని వాడకంలోనికి ఆ మందులు దాన్ని పేటెన్సీ కానీ తీసుకున్నట్టయితే చాలా ఉపయోగకరం అవుతుంది భారతదేశం జనాభా కూడా అనుకుంటున్నాం. అది విదేశాలకు సంబంధించి కొన్ని మందులు అక్కడ కూడా మళ్ళీ ఈ మధ్యనే 1 నెల క్రితం కొన్ని మందులు వచ్చాయి. అసలు నమ్మశక్యంగా అంటే కేవలం మందులతోనే వీటిని నయం చేసుకునే అవకాశం ఉంది. నయం కావడానికి పూర్తిగా లేదండి. ఎందుకు అంటే మందుల వల్ల దాని తాలూకా ఇంపార్టెన్స్ అంటే దాంతో ప్రోగ్రెస్ లేకుండా అవుతుంది. అది గమనించాలి. ఒకసారి వ్యాధి కానీ వచ్చిందంటే దాన్ని కొంతవరకు తగ్గించడానికి ఫర్దర్గా వెళ్ళకుండా ఉండడానికి తప్ప ఇదేదో ఇప్పుడు టైఫాయిడ్కి మందులు ఇస్తే తగ్గిపోయినట్టు, టీబీకి ఇచ్చినట్టు మందులు అలాంటి ప్రస్తుతానికి లేవు ఇప్పుడున్న పరిస్థితి. అంటే లైక్ స్టేజ్ 1 స్టేజ్ 2 లోనే కనుక ఒకవేళ నిర్ధారణ చేస్తే ఈ మందులతోటి స్టేజ్ 1లో కానీ గుర్తించగలిగినట్టయితే చాలా చాలా మంచి ఉపయోగాలు ఉంటాయి. అప్పుడు ఇంతకుముందు ఏంటో పాత మందులు కొన్ని ఉండేవి, డెనిజిపిల్ అని లేకపోతే మెమాంటిన్ అని ఉండేవి. అవి అంత గొప్ప ఉపయోగం కాకుండా ఉండేవి. ఈ మధ్య కాలంలో ఏదైతే ఉందో ఎఫ్డీఏ వాళ్ళు ఎప్పుడు ఒకటి వచ్చింది లెనిజుమాబ్ అని. ఆ లెనిజుమాబ్ అన్నది ఒక రకమైనటువంటి చాలా గొప్ప, దాని పేరు లెకింబీ అని ఒక కంపెనీ, ఎలై లిల్లీ కంపెనీ వాళ్ళు. మీరు నమ్మడి దాని ఖర్చు ఎంతో తెలుసా? సంవత్సరానికి $260,000 అమెరికా డాలర్లు. మరి మన దేశానికి అది అందుబాటు ఎప్పుడు అవుతుంది? ఎంతమంది దానిని మన దేశంలో ఉండేటువంటి వ్యక్తులు దానిని వాడగలరు అనేది చూడాల్సి ఉంటుంది. అంటే వృద్ధాప్యంలో వస్తే అల్జీమర్స్ వ్యాధి అనేది ఓకే, మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఈ మందులు వాడుతూ ఆ కొద్ది రోజుల్ని మనం ప్రొలాంగ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. కానీ ఖర్చు అనేది చాలా ముఖ్యం కదా. ఖర్చు కూడా $260,000 అమెరికన్ డాలర్లు అంటే భారతదేశం తాలూకా రూపాయలు దాన్ని మార్చుకుంటే ఎంతో మీరు అర్థం చేసుకోగలరు. అందువల్లనే నేను ముందు చెప్పినటువంటి ఏదైతే బెంగళూరు తాలూకా రీసెర్చ్ ఏదైతే ఉందో మన దేశానికి ఉన్నటువంటి ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని బట్టి చాలా అనువైన ఉపయోగకరమైన రీసెర్చ్ అని నాకు అనిపిస్తూ ఉంటుంది. దాని మీద ఇంకొక కొన్ని పరిశోధన ఇంకా అక్కడి నుంచి ఆ సెంటర్ నుంచి ఏది బెంగళూరు సెంటర్ నుంచి ఇంకోటి ఉంది. ఈ బెరిబెరి వ్యాధి తాలూకా ప్రాబ్లం అన్నది బీటబెరిన్ తాలూకా ఆ కన్స్ట్రక్షన్ మార్చేసి దాని తాలూకా స్ట్రక్చరు ఇంకా వేరే మందు కూడా ఇంకో శాస్త్రవేత్త తీసుకొచ్చాడు. ఇలాంటివి ఏదో ఒకటి పనిచేస్తాయని నేనైతే నమ్ముతూ ఉన్నాను. కాబట్టి దానిని వాడకంలో తీసుకున్నట్టు ఇంత ఖర్చు ఉండాల్సిందే ఉండదు. ఈ మధ్యకాలంలో అమెరికాలో కొన్ని రోజుల క్రితం ఒకటి వచ్చింది, ఒక స్ప్రే. అతను అక్కడ ఆ వ్యక్తి చెప్పడం వల్ల ఏమిటంటే ఈ మందులు వాడకం వల్ల కణాను లోపలికి పోవటం లేదు. ఈ మందు ఏదైతే చెప్పామో లెక్కెనిజాబ్ కానీ లేకపోతే జుమాబ్ కానీ ఇలాగ ఉన్నాయి కొనేది, నోరు తిరగడానికి కూడా కష్టమైన మందులు, అవి కణం లోపలికి పోవటం లేదు. ఇప్పుడు స్ప్రే డైరెక్ట్ ముక్కులో కొట్టామనుకోండి, నేసల్ స్ప్రే చెప్తే కణం లోపలికి వెళ్ళిపోతుంది. దాని పేరు TTC-M2, దాని పేరు పెట్టారు, ముద్దు పేరు TTC, ఏదో రైల్వే TTC లాగా. అది స్ప్రే కొడితే అసలు దాని తాలూకా విపరీతమైనటువంటి ఇది. కానీ ఇంకా ప్రయోగ దశలో ఉంది, ఇంకా వాడకంలోకి రావాలి. అంటే వడివడిగా అడుగులు వేస్తున్నారు ఈ పరిశోధన ఈ పర్టికులర్ వ్యాధి కోసం. ఇంకా ముందు దాని తాలూకు పరిశోధన వాడకంలోకి వస్తుందని, ఏదైనా మందు కానీ ఈ స్ప్రే కానీ వాడకంలోకి వస్తుంది. ఎంతమందికి వాడుతూ ఉంటే దాని ఖర్చు కూడా తగ్గుతూ. ఇంత లోపల భారతదేశంలో ఆల్రెడీ తొలడుగు వేశారు. భారతదేశం గవర్నమెంట్ తాలూకు సహకారంతో ఆ మందుల గురించి కూడా ఎక్కువ ప్రయోగాలు చేసినట్టయితే ఉపయోగకరంగా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ అల్జీమర్స్ డే సందర్భంగా అల్జీమర్స్ వ్యాధికి సంబంధించి చాలా వివరాలు మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.